कैप्टेंसी इज अबाउट मेकिंग राइट डिसीजन वेदर ऑन द फील्ड और ऑफ द फील्ड। इसलिए मैं कंट्री डिलाइट पर भरोसा करता हूँ। दे डिलीवर 100% प्योर बफेलो मिल्क टू माई डोर स्टेप बाय 7 AM। डोंट जस्ट enjoy our matches, enjoy village fresh buffalo milk too. Download the country delight app. నమస్తే నాగేశ్వర్ గారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా రామచంద్రరావును అధిష్టానం ఎంపిక చేసింది. చాలామంది పోటీపడ్డారు, చాలా పేర్లు వినిపించాయి. కానీ అధిష్టానం రామచంద్రరావు వైపే మొగ్గు చూపింది. ఎందుకు సార్? ఏంటి ప్రత్యేకత? రామచంద్రరావును ఎంపిక చేయడంలో బీజేపీ అధిష్టానం వ్యూహం ఏంటి? మీకు రామచంద్రరావు ఎంపికలోను ఆంధ్రప్రదేశ్లో మాధవ్ ఎంపికలోను కామన్గా కనిపించే అంశం ఏంటంటే పార్టీ ఎక్స్పాన్షన్ కొరకు ఇతర పార్టీల నుంచి రాజకీయ అవసరాల కొరకు వస్తున్న వారిని తీసుకుంటూనే పార్టీలో సైద్ధాంతిక విధేయత, ఐడియాలజికల్ లాయాలిటీకి పెద్దపీట వేస్తాం. పార్టీ డైల్యూట్ కాదు, పార్టీ ఎక్స్పాండ్ అవుతుంది. ఎక్స్పాండ్ అయ్యే క్రమంలో ఇతరుల సహకారం తీసుకుంటాం తప్ప మాకు ఒరిజినల్గా పార్టీతో విధేయత ఉన్న వారిని వదిలివేయము అనే మెసేజ్ బీజేపీ పంపించదలుచుకుంది. వాస్తవంగా రెండు రాష్ట్రాల అధ్యక్షుల విషయంలోనే కాదు, కేంద్ర మంత్రుల ఎంపికలో కూడా అదే చేసింది. ఇక్కడ ఈటల రాజేందర్ లాంటి వాళ్ళు కేంద్ర మంత్రి అవుతారని అనుకున్నా అల్టిమేట్గా కిషన్ రెడ్డి, బండి సంజయ్ అయ్యారు, వేరే వాళ్ళు కాలేదు. ఆంధ్రప్రదేశ్లో కూడా పురంధేశ్వరి, సీఎం రమేష్లతో పోలిస్తే పొలిటికల్ ప్రొఫైల్ తక్కువ ఉన్నప్పటికీ కూడా మీకు అక్కడ శ్రీనివాస్ వర్మ అయ్యారు. ఇప్పుడు కూడా సుజనా చౌదరి లాంటి హయ్యర్ పొలిటికల్ ప్రొఫైల్ ఉన్న నాయకుడు ప్రెసిడెంట్ అవుతారనుకున్నారు, కానీ ఆఖరికి మాధవ్ను ఎంపిక చేశారు. అంటే రెండు రాష్ట్రాల అధ్యక్షుల ఎంపికలో స్పష్టంగా ఐడియాలజికల్ లయాలిటీ, అంటే పార్టీ ఈ ఆర్గనైజేషన్లో సంఘ్ పరివార్లో ఎదిగి వచ్చిన నాయకులకు ప్రాధాన్యత ఇచ్చారు. రామచంద్రరావు నాకు 40 ఏళ్ళుగా పరిచయము. మీకు ఆయన రైల్వే డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్గా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నాయకుడిగా నుంచి మొదలుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ నాయకుడిగా 40 ఏళ్ళ అనుబంధం. ఆయన ఏబీవీపీ కార్యకర్తగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉన్న రోజుల్లో ఆయన నేను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని అవుతాను, ఎమ్మెల్సీ అవుతాను, ఎంపీ అవుతాను, ఇదైతాను అదైతాను అని తిరగలే. కేవలం కమిట్మెంట్తో తిరిగారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రయోజనాల కొరకు, ఆస్తుల కాపాడడం కోసం, పదవుల కోసం పార్టీలో చేరిన నాయకుడు కాదు. సిద్ధాంతాలను నమ్మి, సిద్ధాంతాలను విశ్వసించి పార్టీలో చేరాడు. అది రామచంద్రరావు ప్రత్యేకత. దానికి గుర్తింపు ఇచ్చారు. తర్వాత నాయకులు చాలామంది చేరొచ్చు. బీజేపీ పవర్లోకి వచ్చిన తర్వాత ఆ పవర్ కేక్లో మాకు కూడా వాటా కావాలని, మాకున్న 1000 కోట్లు 100 కోట్ల ఆస్తులు కాపాడుకోవటానికో, కొత్త పదవులు వస్తాయని ఆశతో చేరే వాళ్ళు చాలామంది ఉంటారు పార్టీలో. కానీ లేదు, ఒరిజినల్గా ఎవరైతే ఐడియాలజీతో పార్టీలోకి వచ్చారో అలా వచ్చారు. ఇది మొదటి ఫ్యాక్టర్. రెండవది, ఆర్ఎస్ఎస్ స్టిల్ హోల్డ్స్ ద కీ. ఇది రెండవ మెసేజ్. ఎందుకంటే మీకు మనందరికీ తెలుసు, ఈటల రాజేందర్ అవుతారని చాలామంది భావించారు. రాజకీయ వర్గాలు, మీడియా కూడా భావించింది. ఈవెన్ బీజేపీలో కూడా చాలామంది నాయకులు నేను ఈ ఎంపికకు ముందు మాట్లాడితే ఫైనల్ అయిపోయింది సార్, ఈటల రాజేందర్ అవుతాడు, ఈటల రాజేందర్ కోసమే ఇంత ఆలస్యం జరిగింది, ఇతరులను ఒప్పించడానికి, లేకపోతే ఎప్పుడో ప్రకటించేవారు అన్నారు. కానీ అల్టిమేట్గా రామచంద్రరావు అయ్యారు. అందువల్ల ఏంటి, ఆర్ఎస్ఎస్ ఈటల రాజేందర్ అభ్యర్థిత్వాన్ని చాలా స్పష్టంగా వ్యతిరేకించిందని అన్ని పత్రికల్లో వచ్చింది. నేను చెప్పేది ఏం కాదు, నేను కనుగొన్నది ఏం కాదు. ఆర్ఎస్ఎస్ చాయిస్ రామచంద్రరావు అని. సో అక్కడ కూడా మీకు ఆర్ఎస్ఎస్ చాయిస్ మాధవ్. సో రెండవది, ఆర్ఎస్ఎస్ చాయిస్ అనేది క్లియర్గా వ్యక్తమైంది. మూడవది, బీసీ ముఖ్యమంత్రి అని అన్నారు కదా, బీసీని వదులుకున్నట్టే కదా బీసీ నినాదాన్ని అనే క్వశ్చన్ ముందుకు వస్తుంది. కానీ రాష్ట్ర అధ్యక్షుడే ముఖ్యమంత్రి అభ్యర్థి కావాలని రూల్ ఏమీ లేదు. ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏం కాదు కదా. సో మీకు రాష్ట్ర అధ్యక్షుడు ముఖ్యమంత్రి, అది కూడా ఎన్నికలు లేని ప్రస్తుత సమయంలో ముఖ్యమంత్రి ఎవరు అన్నదానికి రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికకు సంబంధం లేదు. సో అందువల్ల రాష్ట్ర అధ్యక్షుడిగా ఇప్పుడు చేయాల్సిన పని ఏంటి, పార్టీ ఆర్గనైజేషన్ను మెరుగుపరచాలి, పార్టీ నిర్మాణాన్ని మెరుగుపరచాలి. ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులు ఏంటంటే వారి వ్యవహార సరళి వేరే రకంగా ఉంటుంది. బీజేపీ వ్యవహార సరళిలాగా ఉండదు. మీకు బీఆర్ఎస్ నుంచో కాంగ్రెస్ నుంచో వచ్చిన నాయకుల పొలిటికల్ యాక్టివిటీ వేరు,
భారతీయ జనతా పార్టీలో సంఘ్ పరివార్ నుంచి వచ్చిన పొలిటికల్ యాక్టివిటీ వేరు. ఆ యాక్టివిటీకి ఈ యాక్టివిటీకి చాలా స్పష్టంగా తేడా ఉంటుంది. సంఘ్ పరివార్ నుంచి వచ్చిన వాళ్ళు ఏంటంటే మొదటి నుంచి కార్యకర్తలుగా ఆర్ఎస్ఎస్ శాఖల్లో ఎదిగి ఒక సైద్ధాంతిక తర్పీదుతో వస్తారు. సో ఇప్పుడు బీజేపీలో అత్యంత అవసరమైన అంశం కార్యకర్తకు గౌరవం ఇవ్వడం, కార్యకర్తను గుర్తించడం. అంటే ఇవాళ నేను కార్యకర్తగా బీజేపీలో పనిచేస్తే 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో 30 ఏళ్ళకో నాకు రాజకీయ అవకాశం వస్తుందన్న నమ్మకం కార్యకర్తల్లో కల్పించడం. లేదు ఆ సమయానికి ఎవరో డబ్బున్నవారు, గతంలో ఇతర పార్టీలో పదవులు అనుభవించిన వారు, ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వారు వచ్చి తన్నుకెళ్తారు, మాకు మేము ఎన్ని జెండాలు మోసిన వాళ్ళు భుజాలు కాయాల్సిందే తప్ప అనే భావన రాకూడదు. అందువల్ల రామచంద్రరావు ఎంపిక ద్వారా సగటు సంఘ్ పరివార్ కార్యకర్తకు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు బీజేపీ ఒక మెసేజ్ పంపింది. మీరు సిద్ధాంతానికి నిబద్ధులై రాజకీయంగా పనిచేస్తే కార్యకర్త గుర్తింపు వస్తారు. రామచంద్రరావు ఎవరు? ఒక సాధారణ కార్యకర్త. మీకు లా కాలేజీలో జనరల్ సెక్రటరీగా కాంటెస్ట్ చేసినప్పటి నుంచి తెలుసు నాకు. సో ఇది 3వది. 4వది ఆయన అజాత శత్రు అందరినీ కలుపుకొని వెళ్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన క్యారెక్టర్ అసాసినేషన్కు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆయన ఇది ఇనదని ఆఖరికి బీజేపీలోనే అధ్యక్ష పదవి ఆశించి రాని వారి అభిమానులకు కూడా సోషల్ మీడియాలో రామచంద్రరావు పైన విమర్శనాత్మకంగా పోస్టులు పెడుతున్నారు. రాజకీయ ప్రత్యర్థులు కాదు ఇప్పుడు రామచంద్రరావు ఇలా అలా అని. కానీ రామచంద్రరావు నాకు 40 ఏళ్ళుగా తెలుసు. నేనేమి వ్యక్తిగతంగా నాకు ఏదో కారణంగా చెప్పలేదు. ఎందుకంటే వాస్తవంగా నా ప్రత్యర్థి అయినా 2009లో ఆయన చట్టసభలకు మొదటిసారి పోటీ చేసినప్పుడు ఓడించిన వాడిని నేనే. ఆయన ఫస్ట్ నా తర్వాత 2015లో నేను పోటీ చేయలేదు యూనివర్సిటీకి వెళ్ళిపోవటానికి, అప్పుడు గెలిచాడు. సో ఆయన రాజకీయ జర్నీలో నా వల్ల నష్టం జరిగింది. ఎందుకంటే నేను ఓడించకపోతే ఆయన 2009 ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్సీ అయ్యేవారు. సో నా వల్ల ఆయన ఎమ్మెల్సీ కాలేదు. కానీ నా అనుభవం ఇప్పుడు చెప్తున్నాను. 16 ఏళ్ళ తర్వాత కూడా నాకు చాలా దగ్గర మిత్రులుగా ఉండి, నాతో సన్నిహితంగా ఉండి, నాతో ఏ రకమైన విభేదాలు కానీ వివాదాలు కానీ లేని వారు కూడా నా పట్ల అన్యాయంగా మాట్లాడిన బీజేపీ నేతలు ఉన్నారు. ఈవెన్ నాపై నీచంగా మాట్లాడించిన బీజేపీ నేతలు ఉన్నారు. నాకు సంబంధం లేకపోయినా ఇప్పటికీ ఓ మీటింగ్లోనో టీవీ ఛానల్లోనో ఆ ప్రొఫెసర్ టీవీలో కూర్చొని మాట్లాడతాడు అని దాన్ని అనేటోళ్ళు ఉన్నారు. కానీ రామచంద్రరావు నా వల్ల నష్టపోయి కూడా ఇప్పటి వరకు నాతో 2 సార్లు తలబడ్డాడు. ఒకసారి నేను గెలిచాను, 2వసారి ఇద్దరం ఓడిపోయాను 2021లో. ఇప్పటి వరకు ఒక్క నెగిటివ్ కామెంట్ చేయలేదు. అది గొప్పతనం ఏదంటే, ఎందుకంటే మీకు ఇప్పటికీ గుర్తు, నాకు 2009లో కౌంటింగ్ అవుతుంది రాత్రి 11 o'clock. నేను ఇక ఓటింగ్ డిక్లేర్ కాలే ఇంకా ఎలక్షన్, కానీ కౌంటింగ్ పూర్తయింది. నాకు మెజారిటీ అని తేలిపోయింది. సహజంగా ఓడిపోయిన వ్యక్తికి ఎంత బాధ ఉంటుంది, చాలా బాధ ఉంటుంది కదా. కానీ ఎదురు వచ్చి నన్ను కౌగలించుకొని చాలా నవ్వుతూ, ఇప్పుడు కూడా మీరు గూగుల్లో కొట్టండి బహుశా దొరుకుతుంది, ఎన్ రామచంద్రరావు గ్రీట్స్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఇన్ ద హిందూ అని 2009 ఫోటో దొరికినా దొరకవచ్చు. నవ్వుకుంటూ నన్ను కౌగలించుకున్నాడు. ఎన్ రామచంద్రరావు గ్రీట్స్ ప్రొఫెసర్ కె నాగేశ్వర్ ఆఫ్టర్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అని 2009లో ది హిందూలో వచ్చింది ఆ ఫోటో. సో అంటే ఎందుకు ఆయన చెప్తున్నా అంటే నా వ్యక్తిగత అనుభవం చెప్తున్నాను. నేను చెప్పాలంటే నా వల్ల నష్టపోయి, నా చేతిలో ఓడిపోయి, ఆయన పొలిటికల్ కెరీర్కు నేను నష్టం కలిగించిన, ఇంతవరకు నా పైన ఒక్క మాట అంటే నెగిటివ్గా మాట్లాడలేదు. ఈ స్టిల్ ఏ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. 40 yearsగా ఇద్దరము పోటీ పడ్డా కూడా ఏదైనా ఉంటే రాజకీయంగా విమర్శలు చేయవచ్చు, అది హక్కు ఉంది కూడా. ఎందుకంటే నేను అందరినీ రాజకీయంగా విమర్శించినప్పుడు నన్ను విమర్శించే హక్కు ఉండదా. కానీ వ్యక్తిగత క్యారెక్టర్ ఏంటి అని చెప్పడానికి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఎందుకంటే పత్రికల్లో చదివి విశ్లేషించే అలవాటు నాకు మాత్రమే లేదు. ఎందుకంటే పర్సనల్ ఎక్స్పీరియన్స్లో కూడా ఇదే ఫైన్ అప్రైట్ జెంటిల్మెన్, అందరికీ ఆమోదయోగ్యుడు, ఎవరితోనూ ఘర్షణ పడ. మీకు ఇన్నేళ్ల పొలిటికల్ హిస్టరీలో రామచంద్రరావు మాట్లాడి వివాదమై, గందరగోళమై, కాంట్రవర్సీ అయి బీజేపీకి నష్టమైన ఒక్క స్టేట్మెంట్ చూపెట్టండి మీరు. అఫ్కోర్స్ ఆయనకంత పొలిటికల్ స్టేచర్ లేదు అని ప్రత్యర్థులు అనొచ్చు. భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎ డిఫరెంట్ పార్టీ. బీజేపీ అనేది వ్యక్తుల చుట్టూ మాత్రమే పార్టీ తిరగదు. వ్యక్తులు కీలకమే కాదని నేను అన్నను. మీరు ఆంధ్రప్రదేశ్లో ఏ నాయకుడు అద్భుతమైన
పలుకుబడి ఉన్న నాయకుడు అని చెప్పి 8 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నారు. కూటమిలో భాగంగా 3 ఎంపీలు గెలుచుకున్నారు. అందువల్ల బీజేపీ ఇది డిఫరెంట్ పార్టీ. చాలామంది అనుకున్నారు బండి సంజయ్ తీసేస్తే పార్టీ నష్టపోతుంది. అసెంబ్లీ ఎలక్షన్లో నష్టపోయింది, అనుమానమే లేదు. కానీ లోక్సభ ఎలక్షన్స్కి వచ్చారు మళ్ళీ 8 సీట్లు గెలుచుకుంది. కారణం ఏంటంటే అక్కడ మోడీ ఇన్ఫ్లుయెన్స్ వచ్చింది. అందువల్ల బీజేపీలో నాయకుడిగా రామచంద్రరావు పొలిటికల్ ప్రొఫైల్ ఏంటి అనే మాట్లాడే వారికి అర్థం కావాల్సింది అంటే బీజేపీ ద పార్టీ విత్ కలెక్టివ్ లీడర్షిప్. డెఫినెట్గా నాయకుల ప్రభావం ఉంటుంది. ఇప్పుడు సంజయ్ ప్రభావం పార్టీలో 2023 కన్నా ముందు లేదా. అందువల్ల పొలిటికల్ ప్రొఫైల్ అనే అంశం పైన ఆయనను ప్రశ్నించడం, వ్యతిరేకించడం వేరు. తర్వాత సోషల్ ఇంజనీరింగ్. బీజేపీకి ఉన్న ఇంకో ప్రత్యేకత ఏంటంటే కొన్ని రాజకీయ అవసరాల రీత్యా కొన్ని నినాదాలు ఇతర పార్టీలాగా బీజేపీకి కూడా ఇస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ రెడ్లను టీడీ నాయకత్వంలో ఉంది, మీకు బీఆర్ఎస్లో వెలమల నాయకత్వం ఉంది అన్న విమర్శలు వస్తున్న వేళ బీసీ యాంగిల్ గనక ఉపయోగించుకుంటే తమకు రాజకీయంగా ఉపయోగపడుతుందని భావించారు. బీసీ ముఖ్యమంత్రిని అని పిలిపించారు. కానీ మీరు ఇతర సామాజిక వర్గాలకు మా పార్టీలో కూడా ప్రాధాన్యత ఉంటుంది అని కూడా మెసేజ్ ఇవ్వగలిగారు. అందుకే మీకు రామచంద్రరావు చర్చ జరిగినప్పుడల్లా ఆయన సామాజిక నేపథ్యం వల్ల పొలిటికల్లీ ఇన్ఫ్లుయెన్షియల్ కానీ బ్రాహ్మణ్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తి కనుక ఆయన కాడు అని లెక్కలేశారు. వాస్తవంగా ఐ డోంట్ లైక్ దిస్ కులాల లెక్కలు, కానీ రాజకీయాల కులాల లెక్కలే ఉంటాయి కనుక చెప్పాల్సి వచ్చింది. అంటే బీసీ ముఖ్యమంత్రి నినాదం యాంగిల్లో చెప్పాల్సి ఉంటుంది. సో ఈ సోషల్ ఇంజనీరింగ్ బీజేపీ ద బ్రాడర్ ఆర్గనైజేషన్ అనేక రకాల సామాజిక వర్గాలను కలుపుకుంటుంది. ఇది ఒక రాజకీయ అవసరం రీత్యా ఒక నినాదం ఇచ్చిన ఇతర సామాజిక వర్గాలను ఇంక్లూజివ్గా ఉంటుంది తప్ప డిజోన్ చేసుకోదు, ఎక్స్క్లూజివ్ కాదు అనేటువంటి మరో డైమెన్షన్ కూడా రామచంద్రరావు ఎంపిక ద్వారా భారతీయ జనతా పార్టీ పంపించింది. అందువల్ల రామచంద్రరావు ఎంపిక ఏదో క్యాజువల్గా జరిగిందని అనుకోను. అనేక నెలల పాటు తర్జన భర్జనలు జరిగి అనేక ఫ్యాక్టర్స్ వచ్చి అన్నిటికీ మించి ఒక నాయకుని ఎంపిక చేస్తే మిగతా వాళ్ళందరూ ఏకమై సహకరించడేమోనని ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ను దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా ఐడియాలజికల్ లయాలిటీ, ఆర్గనైజేషనల్ కమిట్మెంటు, అందరినీ కలుపుకొని పోయే స్వభావం, ఈ 3 కారణాల ప్రాతిపదిక పైన రామచంద్రరావు ఎంపిక జరిగింది. తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి పోటీ పడ్డ వారిలో గోచామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా ఉన్నారు సార్. సో భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవికి నామినేషన్ వేయనివ్వనందుకు అసంతృప్తితో ఆయన పార్టీ పదవికి అలాగే పార్టీ సభ్యత్వానికి ఆయన పదవికి కూడా రాజీనామా చేశారు. రాజీనామా చేసిన తర్వాత మీకో దండం, మీ పార్టీకో దండం అంటూ ఆయన మాట్లాడారు. ఒకసారి రాజాసింగ్ బైట్. కానీ ఇవాళ కిషన్ రెడ్డి గారికి, అదేవిధంగా కేంద్ర మంత్రి వచ్చిన మేడం గారికి లిఖిత రూపంలో ఒక లెటర్ నేను ఇస్తున్నాను. కిషన్ రెడ్డి గారికి ఒక మాట చెప్పి వస్తాను. కిషన్ రెడ్డి గారు, మీ చేత నుంచే ఇవాళ భారతీయ జనతా పార్టీలో నేను జాయిన్ అయినా. నేను నా రాజీనామా మీ చేతికి ఇస్తున్నా, ప్లీజ్ మీరు యాక్సెప్ట్ చేయండి అని కిషన్ రెడ్డి గారికి ఒక లెటర్ ఇచ్చి రిజైన్ లెటర్ పార్టీ. ఆ రిజైన్ లెటర్లో కింద ఒక మ్యాటర్ ఇది కూడా రాసిన, కిషన్ రెడ్డి గారు పార్టీకి నేను రాజీనామా ఇస్తున్నాను, మీరు మీ లెటర్లో స్పీకర్ గారు కూడా పంపించేసేయండి. రాజాసింగ్ ఇప్పుడు పార్టీ సింబల్ నుంచి గెలిచిండు. రాజాసింగ్ ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే కాదు, ఆయనకి సస్పెండ్ చేయనని స్పీకర్ కూడా ఒక లెటర్ రాసిస్తే నేను దానికి సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే పార్టీ సింబల్తోని గెలిచిన తర్వాత, పార్టీకి రిజైన్ ఇచ్చిన తర్వాత పార్టీలో పార్టీ బీజేపీ ఎమ్మెల్యే ఉండకూడదు కదా అని ఆ విధంగా ఒక. సో రాజాసింగ్ వెర్షన్ ఎలా ఉంటే పార్టీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ వెర్షన్ మరోలా ఉంది సార్. 10 మంది కౌన్సిల్ సభ్యుల మద్దతు ఉండాలి, అందుకే లేదు కాబట్టి నామినేషన్ వేయలేకపోయారు రాజాసింగ్ అంటూ మాట్లాడారు. ఒకసారి రాణి రుద్రమ బయట. ఈరోజు రాజాసింగ్ గారు ఉదయం పార్టీ ఆఫీస్కి రావడం జరిగింది. రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలకు నామినేషన్లు స్వీకరిస్తున్న సందర్భంగా వారు వచ్చి
ఇక్కడ ఈ ఎన్నికల అధికారి ఎవరైతే ఉన్నారో శ్రీమతి శోభా కరందాజ్లే గారికి నామినేషన్ పత్రాన్ని ఇవ్వడం కొరకు వారు రావడం జరిగింది. వచ్చిన సమయంలో వారు రాష్ట్ర ఇన్ఛార్జ్ అయినటువంటి అభయ్ పటేల్ గారితో వారు మాట్లాడారు. వారు మాట్లాడితే అభయ్ పటేల్ గారు చాలా స్పష్టంగా వారికి ఇది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పార్టీ, ఈ పార్టీలో ఎవరైనా కూడా నామినేషన్ వేయవచ్చు, వెళ్ళి మీ నామినేషన్ మీరు దాఖలు చేయండి అని చెప్పారు. చెప్పిన తర్వాత వారు నామినేషన్ పత్రాన్ని తీసుకొని శోభా కరందాజ్లే గారి దగ్గరికి వెళ్లి వారి ఫామ్ ని సమర్పించారు. సమర్పించే క్రమంలో ఏ నామినేషన్ పత్రమైనా కూడా ఎన్నికల నిబంధన ప్రకారం 10 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల మద్దతుతోటి వారి సంతకాలతోటి నామినేషన్ పత్రం ఇస్తే మాత్రమే ఆ నామినేషన్ పత్రం అనేటువంటిది చెల్లుబాటు అవుతుంది. అయితే శోభా కరందాజ్లే గారు చాలా స్పష్టంగా చెప్పినారు, 10 మంది సభ్యులు లేని పక్షంలో మీ నామినేషన్ పత్రం చెల్లుబాటు కాదు, మీరు 10 మంది సభ్యులతోటి సంతకాలు చేయించి నామినేషన్ ని ఫైల్ చేయండి అని చెప్పారు. చెప్తే వారు బయటకు వచ్చి సంతకం చేయడానికి 10 మంది సభ్యులు లేకపోవడంతో వారు ఉల్టా పార్టీని బదనాం చేసుకుంటా, అబద్ధాలు చెప్పుకుంటా, పార్టీ వారికి నామినేషన్ వేసేటటువంటి అవకాశం లేదని చెప్పి అభాండాలు వేయడం జరుగుతోంది. ఇది ఇవాళ జరిగినటువంటి వాస్తవమైనటువంటి పరిస్థితి. వారు కిషన్ రెడ్డి గారికి వారి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. వారి రాజీనామా పత్రాన్ని కిషన్ రెడ్డి గారికి ఇవ్వడం చేత కిషన్ రెడ్డి గారు జాతీయ అధ్యక్షుల వారికి వారి రాజీనామా పత్రాన్ని ఏదైనా పార్టీ నుంచి ఏదైనా నాయకుడు వెళ్ళిపోతూ ఉంటే ఖచ్చితంగా బుజ్జగించే ప్రయత్నం చేస్తారు. కానీ ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుడు పార్టీకి రిజైన్ చేసి వెళ్ళిపోతూ ఉంటే మరి భారతీయ జనతా పార్టీ బుజ్జగించే ప్రయత్నం చేయలేదు. ఎందుకు రాజాసింగ్ విషయంలో పార్టీ అధిష్టానం లైట్ బుజ్జగించే ప్రయత్నాలన్నీ అయిపోయి ఉంటాయి. బుజ్జగించే ప్రయత్నాలు బహిరంగంగా జరగవు కదా. రాజాసింగ్ పార్టీ ఆఫీసులోనే మీడియాతో మాట్లాడుతూ పార్టీ నాయకత్వాన్ని ఆక్షేపించాక ఆ పార్టీ ఇంకేం బుజ్జగిస్తుంది? సో రాజాసింగ్ డెఫినెట్గా బీజేపీకి ఒక అసెట్, అనుమానం లేదు. ఒక స్ట్రాంగ్ హిందుత్వవాది, హైదరాబాద్ నగరంలో పలుకుబడి ఉన్న నాయకుడు. జిహెచ్ఎంసీ ఎన్నికలు ముందున్నాయి. అందులో రాజాసింగ్ ఎంఐఎంతో ఫైట్లో బీజేపీ అయినా వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కేస్తుందో కానీ రాజాసింగ్ వెయ్యడు. రాజాసింగ్ ఈవెన్ కిషన్ రెడ్డి, లక్ష్మణ్లు ఓడిపోయిన సమయంలో కూడా గెలిచిన నాయకుడు. ఇవన్నీ రాజాసింగ్ ఉన్న పాజిటివ్ అంశాలు, ఇందులో ఎవరికీ డిస్ప్యూట్ లేదు. అందుకే భారతీయ జనతా పార్టీ చాలా కాలంగా రాజాసింగ్ మాట్లాడుతున్నా భరించింది. వాస్తవంగా మీకు ఈవెన్ ఎమ్మెల్సీ, హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గౌతమ్ రావును బీజేపీ ప్రతిపాదించినప్పుడు కూడా ఆయన అభ్యంతరాలు చెప్పాడు. తర్వాత మీకు జిల్లా అధ్యక్షుని ఎంపికలో కూడా రాజాసింగ్ తీవ్రమైన అభ్యంతరం చెప్తూ బహిరంగంగానే కామెంట్ చేశారు. సో అందువల్ల ఇవన్నీ కూడా కామెంట్ చేసినా భారతీయ జనతా పార్టీ వాస్తవంగా తన సహజ శైలికి భిన్నంగా కాస్త ఓపిక పట్టింది. కారణం ఆయన ఎమ్మెల్యే కావడం, ఆయన హిందుత్వవాది కావడం, ఆయన ఎంఐఎం వ్యతిరేక పోరులో ముందుండడం, ఆయనకున్న సొంత బలము రీత్యానే ఆయనకు ఆ రకమైన స్పేస్ పార్టీ ఇచ్చింది. వాస్తవంగా రెస్పెక్ట్ కూడా ఇచ్చింది. సో ఆయన వివాదాస్పదంగా మాట్లాడిన రోజు సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ పార్టీలో తీసుకొని మళ్ళీ టికెట్ కూడా ఇచ్చింది. అందువల్ల రాజాసింగ్ ఏదో బీజేపీ పోతే పోనీ అన్నది అనడం న్యాయం కాదు. సో వీళ్ళు రాజాసింగ్ కంప్లైంట్ రాజాసింగ్ ఉన్న మాట నిజం. ఉదాహరణకి ఇప్పుడు ఆయన రైజ్ చేస్తున్న అంశం, నన్ను నామినేషన్ వేస్తానంటే వేయనివ్వలేదు. పార్టీలో కార్యకర్త స్థాయి నుంచి ఇన్స్పైర్ అయిన వ్యక్తి, కార్యకర్తల మద్దతు ఉన్న వ్యక్తి పార్టీ అధ్యక్షుడు కావాలి అని ఒక డెమోక్రటిక్ ప్రిన్సిపల్ రాజాసింగ్ చెప్తున్నాడు. ఆ డెమోక్రటిక్ ప్రిన్సిపల్ కరెక్ట్. మీరు రాణి రుద్రమ వర్షన్ అన్నారు, అది రాణి రుద్రమ వర్షన్ కాదు, బీజేపీ అఫీషియల్ వర్షన్, వ్యక్తుల వర్షన్ కాదు. ఇది రాజాసింగ్ వర్షన్ అయితే రాణి రుద్రమ బీజేపీ అధికార ప్రతినిధి కనుక ఆమె బీజేపీ రాష్ట్ర పార్టీ అధికార వర్షన్ చెప్పారు. సో అందువల్ల వ్యక్తుల వర్షన్లు కావి. పార్టీ అఫీషియల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే మా పార్టీలో ఎవరైనా పోటీ చేయవచ్చు అని సాంకేతికపరమైన అంశాలు ముందు పెట్టారు. సాంకేతికంగా బీజేపీ రాష్ట్ర పార్టీ అధికారికంగా చెప్తున్నది కరెక్ట్, టెక్నికలీ కరెక్ట్. 10 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు బీజేపీ నియమావళి ప్రకారం నామినేషన్ పైన సంతకాలు పెట్టాలి. ఎక్కడైనా అది రూల్. అది ఇప్పుడు మీకు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా పోటీ చేయాలన్నా ఓటర్లు 10 మంది సంతకాలు పెట్టాలి. నామినేషన్ ఫామ్ పైన సంతకాలు 10 మంది పెడితేనే నామినేషన్ ఫామ్ యాక్సెప్ట్ అవుతుంది. అది కామన్ రూల్ అది. అసలు అందువల్ల టెక్నికల్లీ బీజేపీ రాష్ట్ర పార్టీ ఈజ్ రైట్.
అంటే మేము రాజా సింగ్ ఏదో పోటీ చేయనివ్వలేదు, మా పార్టీలో బీజేపీలో ప్రజాస్వామ్యం లేదు అనే విమర్శల్ని ఎదుర్కోవటానికి బీజేపీ ఈ సాంకేతిక వివరణ టెక్నికల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది. కానీ రియాలిటీ ఏంటి? రాజా సింగ్కు మద్దతుగా అధిష్టానం అభ్యర్థిని కాదని 10 మంది రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాజా సింగ్ సంతకం పెట్టగలరా? మీరు అధిష్టాన వర్గం కనుక అవకాశం ఇస్తే పెడతారు. అధిష్టానం పోటీని ఆహ్వానించి, పోటీని వెల్కమ్ చేసి, పోటీని ఫెసిలిటేట్ చేస్తే ఖచ్చితంగా రాజా సింగ్ 10 మంది పెడతారు. 10 మంది బహుశా 20 మంది కూడా పెడతారు. రాజా సింగ్కు కనీసం రాష్ట్ర కౌన్సిల్లో రాజా సింగ్ అంటే సానుభూతి లేని వారు 10 మంది ఉండరా? ఖచ్చితంగా 10 మంది కాదు 20 మంది పెడతారు. సో అలా ఫెసిలిటేట్ చేస్తుంటే రాజా సింగ్ ఏమున్నది? ఈటల రాజేందర్ పోటీ చేసేవారు, అరవింద్ పోటీ చేసేవారు, రఘునందన్ రావు పోటీ చేసేవారు, చాలామంది పోటీ చేసేవారు అవకాశం ఇస్తే. కానీ పార్టీ టెక్నికల్గా అవకాశం ఇచ్చినా పొలిటికల్గా అవకాశం ఇవ్వలేదు. ఎందుకంటే అధిష్టానం ఓ అభ్యర్థిని చెప్పి ఆ అభ్యర్థి చేత నామినేషన్ ఇస్తారు. కొన్నిసార్లు మరో అభ్యర్థితో కూడా నామినేషన్ అనేది విత్డ్రాల్ ఫామ్ కూడా తీసుకుంటారు ఏకకాలంలో. ఇప్పుడు ఏకకాలంలో నామినేషన్ ఫామ్ అండ్ విత్డ్రాల్ ఫామ్ పైన సంతకాలు తీసుకుంటారు. అందువల్ల బీజేపీ టెక్నికల్ వివరణ ఎంత చెప్పినా రియాలిటీ ఏంటి? పార్టీ హైకమాండే డిసైడ్ చేస్తుంది. రాజా సింగ్ రైజ్ చేసిన డెమోక్రటిక్ ప్రిన్సిపల్ కరెక్ట్. ఎందుకంటే కార్యకర్తలకు ఇక్కడెక్కడ పాత్ర ఉంది, నిజంగానే పోటీ చేయాలనుకున్న వరకు అవకాశం ఎక్కడ ఉంది అని. కానీ రాజా సింగ్కి ఇది కొత్తగా తెలిసిందా అనేది పాయింట్. బీజేపీ ఇలా కాకుండా ఇంకో రకంగా పనిచేస్తుందా? బీజేపీ ఇలా కొత్తగా అధ్యక్షుని ఎన్నిక చేస్తోందా? రాజా సింగ్ పొలిటికల్ క్యారియర్లో అనేక మంది బీజేపీ అధ్యక్షులు ఎన్నికయ్యారు. మరి వాళ్ళప్పుడు బీజేపీ ఏమైనా ఇంతకన్నా డిఫరెంట్గా ఉన్నదా? సో ఇవాళ రాజా సింగ్ అభ్యంతరం ఎందుకు చెప్తున్నారు? అంతకుముందు అధ్యక్షులు అయినప్పుడు ఎందుకు అభ్యంతరాలు చెప్పలేదు? మరి అప్పుడు కూడా ఇదే ప్రాసెస్ అనుసరించారు కదా. అంటే రాజా సింగ్ రేజ్ చేస్తున్న డెమోక్రటిక్ ప్రిన్సిపల్ కూడా ఆయన పొలిటికల్ కంటెస్టేషన్లో భాగంగా పార్టీ నుంచి వెళ్ళిపోవటానికి ఒక ప్రాతిపదిక కావాలి కనుక ఆయన అది ఉపయోగించుకుంటున్నాడు. నిజంగా ఆయన ఈ బీజేపీ సంస్థాగత వ్యవహార సరళి ఆర్గనైజేషనల్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ను వ్యతిరేకించి వెళ్తున్నట్లు ఇవాళ చూపెడుతున్నాడు. ఇదే కారణమైతే ఆర్గనైజేషనల్ స్టైల్ మొదటి నుంచి బీజేపీలో అలాగే ఉంది కదా. బీజేపీ పుట్టినప్పటి నుంచి ఆ మాటకైతే భారతీయ జనసంఘ కాలం నుంచి బీజేపీ విధానం అలాగే ఉంటుంది. మీకు కాంగ్రెస్లో ఇప్పుడు రాహుల్ గాంధీ నిర్ణయిస్తాడు, నేను దాన్ని వ్యతిరేకిస్తున్నా అంటే ఏమైనా అర్థం ఉన్నదా? రాహుల్ గాంధీ నిర్ణయిస్తాడు. రాహుల్ గాంధీ కాకముందు రాజీవ్ గాంధీ నిర్ణయించాడు, సోనియా గాంధీ నిర్ణయించింది, అంతకుముందు రాజీవ్ గాంధీ నిర్ణయించాడు, అంతకుముందు ఇందిరాగాంధీ నిర్ణయించాడు. కాంగ్రెస్ అంటేనే అట్లుంటుంది, ఇంకో రకంగా ఎట్లుంటుంది. బీఆర్ఎస్లో కేసీఆర్ నిర్ణయిస్తున్నాడు, మాకు పోటీకి అవకాశం ఇవ్వలేదు అంటే పోటీకి అవకాశం ఎలా ఇస్తారు? సో అందువల్ల బీజేపీ కూడా అంతే. బీజేపీలో వాస్తవంగా పోటీకి అవకాశం ఉండదు. డెమోక్రటిక్ ప్రాసెస్లో కాకుండా కన్సల్టేషన్ ప్రాసెస్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్నుకుంటారు. డెమోక్రటిక్ ప్రాసెస్ అంటే ఓపెన్గా ఎలక్షన్. సో ఎలక్షన్ కాదు, సెలక్షన్ ప్రాసెస్. బట్ దట్ ఈస్ త్రూ కన్సల్టేషన్. అల్టిమేట్గా అది సెలక్షనే. అందువల్ల రాజా సింగ్ ఇప్పుడు కొత్తగా అభ్యంతరం చెప్తే ఎట్లా? అందువల్ల ఇక రాజా సింగ్ మరి ఇంకో అంశం రైజ్ చేసినా, నేను కిషన్ రెడ్డి గారికి లెటర్ ఇచ్చాను, దీన్ని ఆయన స్పీకర్కు పంపించవచ్చు అని. అలా ఉండదు. ఎమ్మెల్యే రాజకీయ పార్టీ మెంబర్షిప్ వేరు, సభ్యత్వం వేరు. శాసనసభ సభ్యత్వం అనే అంశం పైన రాజీనామా చేయాలంటే స్పీకర్ ఫార్మాట్లో తానే స్పీకర్కి ఇవ్వాలి. ఎవరో వేరే వాళ్ళు ఇస్తే, వేరే వాళ్ళు ఫార్వర్డ్ చేస్తే అది ఎమ్మెల్యే రిజిగ్నేషన్ కాదు. అది రాజా సింగ్ తెలియంది కాదు. దీన్ని బట్టి చూస్తుంటే రాజా సింగ్ మరి ఎమ్మెల్యేగా రాజీనామా చేయదలుచుకోలేదా అనే క్వశ్చన్ వస్తుంది. ఆయన కిషన్ రెడ్డికి మీరు పంపించుకోండి అంటే అట్లా పంపిస్తారు? అది పంపిస్తే స్పీకర్ ఎందుకు ఒప్పుకుంటాడు? ఈవెన్ స్పీకర్ ఫార్మాట్లో ఇవ్వాలి. అది కూడా నీకో దండం, నీ పార్టీకో దండం, నేను రాజీనామా చేస్తున్నాను రాస్తే కాదు. స్పీకర్ ఫార్మాట్ అంటే ఏంటంటే ఐఎమ్ రిజైనింగ్, ఇంకేం ఉండకూడదు, కారణాలు, వివరాలు, ఎక్స్ప్లెనేషన్ ఉండవు. అది కూడా స్పీకర్ ఫార్మాట్లో స్పీకర్కి ఇచ్చాక కూడా రూల్స్ ఏం చెప్తున్నాయంటే స్పీకర్ ఆ సదరు వ్యక్తిని పిలిపించి నీవు ఏదైనా మానసిక ఒత్తిడితో, ఫ్రస్ట్రేషన్తో, ప్రెషర్తో, ఇతరుల బెదిరింపులతోనో ఏదైనా కారణాలతోనే ఈ రిజిగ్నేషన్ ఇస్తున్నావా, నీవు స్వచ్ఛందంగానే ఇస్తున్నావా అనేది ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. అంటే స్పీకర్ ఆ సదరు ఎమ్మెల్యేని పిలిపించి మాట్లాడి ఇతను ప్యూర్లీ వాలంటరీ డిసిషన్ అన్నప్పుడు మాత్రమే దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇది రూల్స్ ఆఫ్ అసెంబ్లీ ప్రొసీజర్ చెప్పేది.
అందువల్ల కిషన్ రెడ్డికి ఇచ్చాను, కిషన్ రెడ్డి పంపించుకో అంటే కిషన్ రెడ్డి పంపిస్తే అది బీజేపీ సభ్యత్వాన్ని, అందుకే ఆయన బీజేపీ అఖిల భారత అధ్యక్షుడు పంపించాడు. అసెంబ్లీ సభ్యత్వాన్ని బీజేపీ అధ్యక్షుడు పంపిస్తే స్పీకర్ ఒప్పుకోడు. అంటే మరి రాజా సింగ్ రిజైన్ చేయదలుచుకోలేదా? ఎందుకంటే చేస్తే ఆయన మళ్ళీ ఉప ఎన్నిక వస్తుంది, ఇండిపెండెంట్గానే పోటీ చేయాలి, ఇతర పార్టీలన్నా చేరాలి. ఆయన బీజేపీ మరి అందుకే ఆయన ఆ ఎమ్మెల్యేగా రిజైన్ చేయడం లేదు అని. ఇప్పుడు బీజేపీ ముందు ఆప్షన్ ఏంటి? ఆయన ఆల్రెడీ బీజేపీ రిజైన్ చేశాడు. అప్పుడు స్పీకర్ ఫార్మాట్లో రిజిగ్నేషన్ ఇవ్వకపోయినా బీజేపీ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ వేయచ్చు. అది మరి స్పీకరు ప్రెరగేటివ్ పైన ఆధారపడి ఉంటుంది. డిస్క్వాలిఫై చేయొచ్చు. కానీ మన రాష్ట్రంలో దేశంలో డిస్క్వాలిఫై పిటిషన్లు తెలుసు కదా. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉండి దాన నాగేందర్ కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేసిన ఇప్పటి వరకు డిస్క్వాలిఫై కాలేదు. ఇక దాన్ని ఇప్పుడు రాజా సింగ్ రిజైన్ చేశాడని చెప్పి మీడియా ముందు మాట్లాడితే డిస్క్వాలిఫై చేస్తారా? సో ఆల్రెడీ ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ తరఫున ఎంపీగా పోటీ చేస్తే కానప్పుడు, సో అందువల్ల ప్రాక్టికల్గా ఏమవుతుందనే చూడాలి. బీజేపీ సస్పెండ్ చేస్తే ప్రాబ్లమే లేదు. సస్పెండ్ చేస్తే ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా రాజా సింగ్ కొనసాగుతాడు. రాజా సింగ్ తనంతట తానుగానే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా ఇచ్చి ఉప ఎన్నికను ఆహ్వానిస్తే తప్ప ఉప ఎన్నిక రాదు. సో అందువల్ల రాజా సింగ్ ఎప్పటి నుంచో బీజేపీలో అసంతృప్తితో ఉన్నాడు. దానికి ఒక టిప్పింగ్ పాయింట్ నిన్న అధ్యక్ష ఎన్నిక. తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా రామచంద్రరావు ఎంపిక విషయంలో కేసీఆర్ ప్రమేయం ఉంది, కేసీఆర్ చెప్పారు కాబట్టే ఎంపిక చేశారు అంటూ కొంతమంది కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు సార్. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్, అలాగే ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, మరికొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా ఇదే తరహా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. చామల కిరణ్ బయట ఉన్న రోజులలో ఆల్రెడీ 8 సీట్లు రానికే ఈ ఇద్దరు బీఆర్ఎస్ బీజేపీ చేసిన మంతనాలేంది, ఈ ఇద్దరి కలయిక అయింది, వీళ్ళిద్దరి ఫ్యూచర్ ప్లాన్స్ ఏందనేది మనకు తెలుసు. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఎట్లా ప్రజల మనసులో దాని మీద ప్రచారం చేయాలి, రానున్న రోజుల్లో 2029లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఇక గెలవదు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితితో తెలంగాణ ప్రజలకు క్లియర్ కట్గా కాళేశ్వరం కూలిపోవడం, ఈ ఫోన్ ట్యాపింగ్ 2 అంశాల మీద తేట తెల్లమైపోయింది. బీఆర్ఎస్ అనే పార్టీ ఇక ఎప్పటికీ కూడా తెలంగాణ ప్రజలు ఓట్లు వేయరు, గెలిపారు అనే ఆలోచన వచ్చింది. ఈరోజు వాళ్ళు మేము సచ్చినాం కానీ మా అవయాలు దానం చేద్దామన్న ఆలోచనతో గత 8 మందిని గెలిపించారు. రానున్న రోజులలోనే అదే రూట్ మ్యాప్గా పోతున్నట్టుగా ఈరోజు ఈ అధ్యక్ష పదవిని చూస్తే కూడా మనకు అర్థమైంది. సార్, బీజేపీ అండ్ బీఆర్ఎస్ ఈ 2 పార్టీలు కూడా కుమ్మక్కయ్యాయి. కేసీఆర్ చెబితేనే రామచంద్రరావు ఎంపిక జరిగింది అనే కాంగ్రెస్ పార్టీ ఒక నరేటివ్ చెప్పదలుచుకుంది. తెలంగాణలో ఏంటంటే 3 స్తంభాల ఆట. కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే, కాంగ్రెస్ కాకపోతే రేవంత్ రెడ్డి బీజేపీ ఒక్కటే అని రోజు బీఆర్ఎస్ చెప్తుంది. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని కాంగ్రెస్ చెప్తుంది. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే, బీఆర్ఎస్తో మాకు ఎప్పుడు పొత్తు లేదు, ఆ మేరకు పొత్తుంది కాంగ్రెస్తోనే, కేసీఆర్ కాంగ్రెస్ క్యాబినెట్లో మంత్రిగా ఉన్నాడు అని బీజేపీ చెప్తుంది. అందువల్ల ఈ 3 పార్టీల్లో ఈ వ్యవహారం మొదటి నుంచి ఉంది. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అనేటువంటి పొలిటికల్ నరేటివ్ను ప్రచారం జనంలోకి తీసుకెళ్లడం ద్వారా కాంగ్రెస్ లాభపడ్డది కూడా. అసెంబ్లీ ఎన్నికలకు ముందు బండి సంజయ్ని తొలగించడము, కవితను అరెస్ట్ చేయకపోవడం వల్ల బలమైన పొలిటికల్ నరేటివ్ ప్రజల్లోకి వెళ్ళి బీజేపీ దెబ్బతిని కాంగ్రెస్ బలపడ్డది. ఉప ఎన్నికల్లో నేను చాలాసార్లు విశ్లేషణ కూడా చెప్పాను. దుబ్బాక, హుజూరాబాద్, జిహెచ్ఎంసీలో బ్రహ్మాండమైన విజయాన్ని సాధించింది బీజేపీ. హుజూర్ నగర్, నాగార్జున సాగర్, జిహెచ్ఎంసీలో ఘోరంగా ఓడిపోయిన కాంగ్రెస్. కానీ అసెంబ్లీ ఎన్నికల సమయానికి ఎందుకు తారుమారైందంటే కేసీఆర్ పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత ఉన్న సమయంలో బీజేపీ రాజీ పడుతోంది, కేసీఆర్తో కలుస్తోంది అన్న భావన ప్రజల్లోకి వెళ్ళడం వల్ల బీజేపీ దెబ్బతిన్నది. కాంగ్రెస్కు లాభమే. అందువల్ల ఇప్పటికీ కూడా కాంగ్రెస్ చెప్పదలుచుకుంది బీజేపీ బీఆర్ఎస్ కలుస్తాయి అని. భవిష్యత్తులో ఎవరితో కలుస్తారో ఎవరము చెప్పలేము. రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీలు ఎక్సెప్ట్ ఆర్జేడీ దేశంలో ఉన్న అన్ని పార్టీలు బీజేపీతో కలిసినాయి, కలవని సందర్భాలు కూడా ఉన్నాయి. పరోక్షంగా వైసీపీ, బీజేడీ, బీఆర్ఎస్ లాంటి వాళ్ళు పరోక్షంగా కలిసిన సమర్థించిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అందువల్ల రాజకీయాల్లో ఫ్యూచర్లో ఏం జరుగుతుంది 2029లో ఎవరు చెప్పలేము. కానీ ఇప్పటికైతే బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అన్న బలమైన నరేటివ్ కాంగ్రెస్ పంపించదలుచుకుంది. అందులో భాగంగా అధ్యక్ష ఎన్నికను కూడా ఉపయోగించుకుంటుంది. బట్ బీజేపీ అధ్యక్షుడిని కేసీఆర్ నిర్ణయిస్తాడంటే బీజేపీ అంత బలహీనమైన పార్టీయా? ఇదేం కొత్త కాదు మీకు. రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని బీసీసీ అధ్యక్షుడిగా ఎంపిక చేసిన రోజు కూడా బీఆర్ఎస్ కూడా ఇదే విమర్శ చేసింది, బీజేపీ కూడా ఇదే విమర్శ చేసింది. సో కేసీఆర్ రేవంత్ రెడ్డిని పెట్టించాడని, మోడీ పెట్టించాడు, ఇలాంటి విమర్శలు రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. కానీ భారతీయ జనతా పార్టీ ఒక అఖిల భారత పార్టీ, దేశంలో అధికారంలో ఉన్న పార్టీ, తనకంటూ వ్యూహాలు ఉంటాయి. ఎవరో చెబితే నాయకుల్ని పెట్టరు. కొన్ని రాజకీయ ప్రత్యేక పరిస్థితుల్లో రాజకీయంగా మిత్రపక్షాలుగా ఉండాలి అనుకున్నప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి అడ్డంకిగా ఇబ్బందిగా ఉన్నప్పుడు అధ్యక్షుడిని ప్రాసెస్లో మారుస్తే మార్చచ్చు. తమిళనాడులో అన్నామలైని మార్చిన సందర్భం చూసాం మనం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుకు వ్యతిరేకము అని భావించబడే సోమవీర్రాజు కాకుండా మీకు పురంధేశ్వరి అయిన విధానం కూడా చూసాం మనం. ఇలా కానీ తెలంగాణలో బీజేపీకి ఇప్పటికిప్పుడు బీఆర్ఎస్తో పొత్తు లేదు, ఇంకా ఎన్నికలు సమీపంలో లేవు. పొత్తు పెట్టుకోవాలనుకున్నప్పుడు రామచంద్రరావు అడ్డంకేమి కాదు కదా. రామచంద్రరావు బీజేపీ కమిటెడ్ లాయల్ వర్కర్. పార్టీ ఎవరితో పెట్టుకుంటా దానికి ఓకే అంటాడు తప్ప ఇంకా బండి సంజయ్ ఎలాంటి వాళ్ళైనా బీఆర్ఎస్తో పొత్తుకు ఆయన వ్యతిరేకము. అయినా కూడా పార్టీ డిసిషన్ తీసుకుంటే ఏమవుతుందనే తర్వాత చర్చ. కానీ అట్లీస్ట్ ఆయన కేసీఆర్ వ్యతిరేక పోరాటంలో ఒక సింబల్గా మీకు బండి సంజయ్లు రేవంత్ రెడ్డిలు ఉండే కనుక వాళ్ళు కలవరు. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ మధ్య కూడా అన్నాడు, నేనున్నంత కాలం కేసీఆర్ ఫ్యామిలీకి కాంగ్రెస్లో చోటు లేదని మాట్లాడాడు కూడా. సో కానీ రామచంద్రరావు విషయంలో అలా ఆయన ఏమీ కేసీఆర్ వ్యతిరేక పోరాట సింబల్గా ఏం లేడు కదా. అందువల్ల నిజంగానే బీఆర్ఎస్తో బీజేపీ పొత్తు పెట్టుకోవాలనుకుంటే రామచంద్రరావు ఏమి అడ్డంకి కాదు. అందువల్ల ఆయనను పెట్టుకోవడం లేదు. రామచంద్రరావును పెట్టారు గనకనే బీఆర్ఎస్తో పొత్తు అందేయాలి. ఇంకా ఏ పార్టీ అధ్యక్షుని పెట్టినా పొత్తు పెట్టుకోవచ్చు. ఒకవేళ కాదనుకుంటే 3 ఏళ్ల తర్వాత మార్చి అప్పుడు అవసరమైన వాళ్ళు కూడా పెట్టవచ్చు. అందువల్ల రామచంద్రరావు ఈ సెలక్షన్కు కేసీఆర్ ఎంపికకి ఏం సంబంధం? కేసీఆర్ రాజకీయాల్లో ప్రామినెంట్గా లేనప్పుడు కూడా ఆయన బీజేపీలో ఉన్నాడు రామచంద్రరావు. 40 ఏళ్లకు పైగా సంఘ్ పరివార్లో అనుబంధం. 40 ఏళ్ల క్రితం కేసీఆర్ ఎక్కడ ఉన్నాడు? కేసీఆర్ యూత్ కాంగ్రెస్లో ఉన్నాడు. కేసీఆర్ యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా రామచంద్రరావు ఏబీవీపీలోనే ఉన్నాడు. కేసీఆర్ తెలుగుదేశంలో ఉన్నప్పుడు కూడా రామచంద్రరావు బీజేపీలో ఉన్నాడు. కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టినా కూడా బీజేపీలో ఉన్నాడు. రామచంద్ర ఎక్కడ మారాడు ఇక్కడ? అందువల్ల కేసీఆర్ ఎందుకు ఎంపిక చేస్తాడు? విమర్శలు ప్రత్యర్థులు చేస్తూ ఉంటారు, ఒక బలమైన పొలిటికల్ పర్సెప్షన్ క్రియేట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు బీఆర్ఎస్ చెప్పడం లేదా రేవంత్ రెడ్డి ఇంకా ఏబీవీపీలో పనిచేస్తారని చెప్పడం లేదా? ఏబీవీపీలో పనిచేసినంత మాత్రాన ఆయన బీజేపీలో ఉండాలని ఏమున్నది? పీడీఎస్సీలో పనిచేసిన ఈటల రాజేందర్ బీజేపీలో ఉండగా, నక్సలైట్ విద్యార్థి సంఘాలు పనిచేసిన వాళ్ళు బీజేపీలో ఉండగా, ఆర్ఎస్ఎస్ విద్యార్థి సంఘాలు పనిచేసిన వాళ్ళు కాంగ్రెస్లో ఉండకూడదని ఏమున్నది? అయినా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు కదా. ఎస్ సార్. ఇక ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్ను ఎంపిక చేశారు. సోమవీర్రాజు కూడా రెస్పాండ్ అయ్యారు సార్ ఈ ఎంపిక మీద, మా సమీకరణలు మాకు ఉంటాయి అని చెప్పేసి. ఏంటి సార్ మాధవ్ను ఎంపిక చేయడంలో భారతీయ జనతా పార్టీ వ్యూహం ఏంటి? అండ్ ఏపీలో భారతీయ జనతా పార్టీకి ఉన్న సమీకరణలు ఏంటి? అంటే మాధవ్ ఆంధ్రప్రదేశ్లో ఎవరు బీజేపీ అధ్యక్షులు అన్నది పెద్ద ఇష్యూ కాదు. ఎందుకంటే అక్కడ ఏమీ వీధి పోరాటాలు చేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ప్రతిపక్షంలో లేరు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమాలు నిర్మించేది లేదు, అపోజిషన్ స్పేస్లో లేరు. అపోజిషన్ స్పేస్లో ఇక్కడ తెలంగాణ లాగా బీఆర్ఎస్తో పోటీ లేదు. అలాగే అధికారంలోకి రావటానికి సొంతగా అవకాశాలు ఉన్నాయని భావిస్తున్న రాష్ట్రం కాదు. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఎవరు అధ్యక్షుడైనా వాళ్ళ లక్ష్యం ఏంటి? పార్టీని ఏదో యుద్ధ భూమికి నడిపించి అధికారంలోకి సొంతగా తెప్పించడం లక్ష్యం కాదు. ప్రభుత్వం పైన బలమైన ప్రజా పోరాటాలు నిర్మించి మిలిటెంట్ పోరాటాలు నిర్మించడం ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడి పని కాదు. అందువల్ల ఈ 2 పనులు కానప్పుడు పార్టీకి ఇప్పుడు అధ్యక్షుడు చేయాల్సిన పని ఏంటి? పార్టీ ఇప్పుడు అధ్యక్షుడు చేయాల్సిన పని భారతీయ జనతా పార్టీ ఐడియాలజికల్ రూట్స్ను ఎక్స్పాండ్ చేయడం, భారతీయ జనతా పార్టీని ఆర్గనైజేషనల్గా స్ట్రాంగ్ చేయడం.
ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ లాగా 8 ఎమ్మెల్యేలు వచ్చాయి. అక్కడ కూడా 10 సీట్స్ పోటీ చేస్తే 8 గెలిచారు. ఇక్కడ 8 ఎంపీస్ ఉంటే అక్కడ 3 ఎంపీస్ ఉన్నారు, 3 ఎమ్మెల్సీస్ కూడా ఉన్నారు, రాజ్యసభ సభ్యులు ఉన్నారు. కానీ అక్కడ సొంత బలంతో వచ్చింది కాదు. ఇక్కడ తెలంగాణలో 8 ఎమ్మెల్యే పదవులు తెచ్చుకోవడంలో బీజేపీ పోరాట స్ఫూర్తి ఉంది. ఆంధ్రప్రదేశ్లో 8 మంది ఎమ్మెల్యేలు తెచ్చుకోవడంలో పోరాట స్ఫూర్తి కాదు, పొలిటికల్ మేనేజ్మెంట్ ఉంది అక్కడ. అందువల్ల చంద్రబాబు నాయుడు రాజకీయ అవసరాల రీత్యా, నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారంలో ఉండడం రీత్యా బీజేపీతో పెట్టుకోవడం వల్ల వచ్చిన సీట్లు అవి, అది సొంత బలం కాదు. అందువల్ల బీజేపీకి ఆంధ్రప్రదేశ్లో సొంత బలము లేదు, ఆర్గనైజేషను లేదు, ఎస్టాబ్లిష్ లీడర్షిప్ కూడా లేదు. తెలంగాణతో పోలిస్తే ఈ 3 బలహీనతలు ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఉన్నాయి. అందువల్ల ఇవాళ అక్కడ ప్రొఫైల్ ఉన్న నాయకుడు కావాలన్న చర్చ లేదు. అక్కడ కావాల్సింది ఏంటి? ఆర్గనైజేషనల్ రూట్స్ను ఎక్స్పాండ్ చేసుకోవాలి, భవిష్యత్తు కోసం ప్రిపేర్ కావాలి, పార్టీని కమిటెడ్ నిర్మాణాన్ని పెంచుకోవాలి. అది కూడా కూటమి అధికారంలో ఉన్న సమయంలో రాజకీయ అవకాశం కూడా ఉంటుంది కనుక మీకు ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున ఆర్ఎస్ఎస్ ఎక్స్పాన్షన్ జరుగుతోంది, సంఘ్ పరివార్ స్ప్రెడ్ అవుతోంది. సంఘ్ పరివార్ ఐడియాలజికల్ ఎజెండా అంతకన్నా ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. దాంట్లో పవన్ కళ్యాణ్ తన పాత్ర పోషిస్తున్నాడు, చంద్రబాబు నాయుడు పరోక్షంగా తన పాత్ర పోషిస్తున్నాడు. తెలుగుదేశం పార్టీకి వాస్తవంగా అది ప్రమాదం అయినా కూడా షార్ట్ టర్మ్ పొలిటికల్ అవసరాల రీత్యా టీడీపీ ఆ పని చేస్తుంది. అది బీజేపీకి ఒక అవకాశాన్ని ఇస్తుంది ఎక్స్పాండ్ అవ్వటానికి. సో ఈ సమయంలో కామ్గా చాప కింద నీరంటారే అలా బీజేపీ ఎక్స్పాన్షన్కి ఉపయోగపడే నాయకుడు మాధవ్. ఎందుకంటే ఆయన ఇవాళ కాదు, ఎలాగైతే రామచంద్రరావుకు 40 ఏళ్ళ చరిత్ర ఉందో మాధవ్కు ఆయన కుటుంబానికి 60 ఏళ్ళ చరిత్ర ఉంది అప్రాక్సిమేట్గా చెప్తున్నా. ఎందుకంటే ఆయన వాళ్ళ ఫాదరు చలపతిరావు మీకు ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర బీజేపీ తొలి అధ్యక్షుడు అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు. సో చాలా సీనియర్ లీడరు. ఆ పార్టీ ఆర్ఎస్ఎస్కు కుటుంబమే కమిటెడ్. మీకు ఇక్కడ రామచంద్రరావు లాగానే ఆడ కూడా సౌమ్యుడు, వివాద రహితుడు, యంగర్ లీడర్ కంపారిటివ్లీ, అన్నిటికన్నా మించి బ్యాక్వర్డ్ క్లాస్ సోషల్ ఇంజనీరింగ్ రీత్యా చూసినా మీకు మొదట్లో బీజేపీ కాపుల్ని అట్రాక్ట్ చేయాలని కన్నా లక్ష్మీనారాయణ, సోమ్ వీర్రాజులను ముందుకు పెట్టింది. కానీ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్తో బీజేపీకి పొత్తేర్పడిందో ప్రత్యేకంగా కాపు నేతలను పెట్టుకొని బీజేపీ కాపులను ఆర్గనైజ్ చేయాల్సిన అవసరము లేదు. అలా చేయడం ద్వారా పవన్ కళ్యాణ్కి ఏదో సమాంతరంగా ఇంకో నాయకుడిని ప్రొజెక్ట్ చేసినట్టు కూడా ఉంటుంది. ఆ సమయంలో మీకు పునర్దర్శనాన్ని తీసుకొచ్చారు, తెలుగుదేశంతో సమన్వయానికి కూడా ఉపయోగపడుతుందని. కానీ బీజేపీ సోషల్ ఇంజనీరింగ్లో అందుకే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, టీడీపీ, జనసేన ఈ 3 పార్టీల వెనకాల 3 బలమైన కులాలు ఉన్నాయన్న సంగతి మనకు అందరికీ తెలుసు. అందువల్ల ఈ 3 కులాలు కాకుండా మీకు పొలిటికల్ రిప్రజెంటేషన్ లేని, పొలిటికల్ మార్జినలైజేషన్ అవుతున్న బ్యాక్వర్డ్ క్లాస్ లీడర్లను పట్టుకొచ్చారు. అందుకే మీకు మాధవ్ ఆదివలం అనుకుంటా ఉత్తరాంధ్ర నుంచి. సో అందువల్ల ఆయనను తీసుకురావడంలో ఈ సోషల్ ఇంజనీరింగ్ ఫ్యాక్టర్ కూడా ఉంది. బట్ దానికన్నా కూడా ముఖ్యమైనది పొలిటికల్ ఐడియాలజికల్ లాయల్టీ. ఇక్కడైనా అక్కడైనా సైద్ధాంతిక నిబద్ధతకు పార్టీ పెద్దపీట వేసింది. ఇప్పుడే కాదు, మంత్రి పదవులు కూడా అదే చేసింది. మీకు పురంధేశ్వరి, సీఎం రమేష్ కన్నా శ్రీనివాస్ వర్మ పెద్ద నాయకుడు కాదు కదా, అయినా ఎందుకు ఇచ్చారు ఆయనకు? సో బీజేపీ వాంట్స్ టు సెండ్ అ మెసేజ్, లెట్ ఎనీబడి కమ్. వాళ్ళకుండే అవకాశాలు వాళ్ళకు ఉంటాయి, ప్రియారిటీ మాత్రం ఆ ఐడియాలజికల్లీ లాయల్ వాళ్ళకే ఉంటాయి. అలా మాధవ్ ఎంపిక ద్వారా, మీకు రామచంద్ర ఎంపిక ద్వారా, కిషన్ రెడ్డి, బండి సంజయ్, శ్రీనివాస్ వర్మల ఎంపికల ద్వారా భారతీయ జనతా పార్టీ మెసేజ్ ఇచ్చింది. నేను చాలా కాలంగా జోక్గా చెప్తుంటాను, రాజకీయ గర్భగుడిలో సంఘ్ పరివార్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. పక్కన వరండాలో ఎవరైనా ఉండవచ్చు, ఇతర నాయకులు వరండాలో ఉంటారు, వరండాలో పదవులు పొందుతారో పోతారు. వాళ్ళు అవుటర్ హెమిస్ఫియర్లో ఉంటారు, సర్కంఫరెన్స్లో ఉంటారు, వెళ్ళిపోతారు. కానీ సెంటర్ ఆఫ్ గ్రావిటీలో మాత్రం మీకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళే ఉంటారు. దేశంలో కూడా చూడండి మీరు, మీకు మోడీ, అమిత్ షా, జేపీ నడ్డా, బిఎల్ సంతోష్, ఈ 4 బీజేపీకి అక్కడ నేతలు. ఈ 4 కూడా సంఘ్ పరివార్ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళే. కేంద్ర మంత్రులుగా బయట నిర్మలా సీతారామన్ ఉండవచ్చు, మీకు జయశంకర్ ఉండవచ్చు, ఇంకోరు ఉండొచ్చు. అల్టిమేట్లీ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మాత్రం ఆర్ఎస్ఎస్ ఆర్గనైజేషన్ నుంచి ఎమర్జ్ అయిన నాయకులే ఉంటారు. మీకు అది బీజేపీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్.
అది మిగతా ముఖ్యమంత్రులు కూడా కావచ్చు అవసరమైతే, కానీ ఆర్గనైజేషనల్ ఇన్ఫ్లుయెన్స్ మాత్రం సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఖచ్చితంగా ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వాళ్ళు ఉంటారు. అది మరోసారి ప్రూవ్ అయింది మాధవ్ ఎంపిక ద్వారా కూడా. ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్ ఎంపిక వెనుక టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది సార్. కొంతమంది విమర్శలు కూడా చేస్తూ ఉన్నారు. ఏంటి బీజేపీ అధ్యక్షుడి నియామకం వెనుక, ఎంపిక వెనుక చంద్రబాబు నాయుడు ఉన్నారా అంటే ఏం చెప్తారు సార్? తెలంగాణలో కేసీఆర్ ఉన్నాడు, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఉన్నాడు అంటే బీజేపీకి ఇక సొంత అధ్యక్షుల్ని నిర్ణయించుకునే కెపాసిటీ లేదు. కర్ణాటకలో సిద్ధరామయ్య ఉంటాడు, తమిళనాడులో స్టాలిన్ ఉంటాడు, కేరళలో విజయన్ ఉంటాడు. ఇక వేరే పని లేదు బీజేపీకి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఇతర పార్టీల వాళ్ళు నిర్ణయిస్తారు ఎక్కడైనా. అది ఇల్లాజికల్ ఆర్గ్యుమెంట్. అయితే చంద్రబాబు నాయుడుతో సమన్వయం చేసుకోగలిగేవారు, చంద్రబాబు నాయుడుతో ఘర్షణ పడేవారు, చంద్రబాబు నాయుడుతో బెటర్ రిలేషన్ లేని వాళ్ళని పెట్టకపోవచ్చు. అది తప్పు కూడా ఏం కాదు కదా. ఎందుకంటే ఇప్పుడు కూటమిలో ఉన్నారు కనుక మిగతా పార్టీలతో ఫ్రిక్షన్ ఉండకూడదని కోరుకుంటారు. ఎవరైనా అంతే కదా. ఇప్పుడు మీరు ఎవరన్నా రాయబారాన్ని పంపాలనుకోండి, ఎవరిని పంపుతారు? రాయబారం గొడవ పెట్టుకున్నాను పంపుతారా? మీకు ఉదాహరణకు రాయబారం పంపాలి, మీకు ఒక వ్యక్తితో మాట్లాడడానికి పంపాలి. ఏదో వివాహ బంధమే కావచ్చు, వ్యాపార బంధమే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎవరిని పంపుతారు వాళ్ళ ఇంటికి? వాళ్ళతో రిలేషన్స్ ఉండి వాళ్ళతో మంచి కెమిస్ట్రీ ఉన్న వాళ్ళని పంపుతారు తప్ప వాళ్ళతో అంతకుముందు తనుకున్న వాళ్ళని పంపుతారు అక్కడికి. ఇది కామన్ సెన్స్ కదా. సో అందువల్ల పాలిటిక్స్లో కూడా కామన్ సెన్స్ ఉంటుంది. ఇప్పుడు మీకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సోమవీర్రాజుని తీసుకొచ్చి పార్టీ అధ్యక్షుడిగా మళ్ళీ పెట్టారనుకోండి, సోమవీర్రాజు పార్టీ లాయలిస్టు, కమిట్మెంట్ ఉన్నవాడు, అందులో డౌట్ లేదు. కానీ ఈ పూర్వ హిస్టరీ ఉంది, చంద్రబాబు నాయుడుకు సోమవీర్రాజు గ్యాప్ ఉందని. అయినా కూడా ఆయన ఎమ్మెల్సీ చేశాను. సో అందువల్ల మళ్ళీ తెలుగుదేశంతో ఘర్షణ అనే హిస్టరీ కూడా అవసరం లేదు. భావన ఉన్న వ్యక్తి కాకుండా తెలుగుదేశంతో ఇబ్బంది లేని వ్యక్తినే పెడతారు. ఆయన తెలుగుదేశం మద్దతు కూడా తో ఆయన ఎమ్మెల్సీగా గెలిచినప్పుడు తెలుగుదేశం బీజేపీల సంయుక్త అభ్యర్థిగా కూడా గెలిచాడు. బీజేపీ తెలుగుదేశం మద్దతు కూడా ఇచ్చినప్పుడు, గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీగా ఉత్తరాంధ్రలో గెలిచినప్పుడు. అందువల్ల మాధవ్ చంద్రబాబు నాయుడు రాజకీయాలతో సంబంధం ఏముంది? నేను ఎలాగైతే రామచంద్రరావు విషయంలో చెప్పానో, ఆ కుటుంబమే ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న కుటుంబం, ఆర్ఎస్ఎస్ పట్ల నిబద్ధత ఉన్న కుటుంబం. చంద్రబాబు నాయుడుతో సంబంధమే లేదు. చంద్రబాబు నాయుడు కోసం మాధవ్ రాజకీయాల్లోకి రాలేదు. చంద్రబాబు నాయుడు చెప్పినట్టు మాధవ్ వింటాడని, కేసీఆర్ చెప్పినట్టు రామచంద్రరావు వింటాడన్న పొరపాటు. అలా వింటే బీజేపీలో ఉంటారని కూడా అనుకోను. సో అందువల్ల ఇలాంటి రాజకీయ విమర్శలు కరెక్ట్ కాదు. లెట్ us నాట్ అండర్మైన్ ద న్యూ లీడర్స్. అక్కడ మాధవ్ అయినా ఇక్కడ రామచంద్రరావు అయినా ఆ పార్టీలో కమిట్మెంట్తో, ఆ పార్టీలో ఐడియాలజికల్ లాయల్టీతో ఈ స్థాయికి వచ్చారు. సో మనం వీ షుడ్ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. కానీ శాపనార్థాలు ఎందుకు పెట్టాలి? వాళ్ళు రాజకీయ వ్యాఖ్యలపైన కావాలంటే మనం విమర్శనాత్మకంగా విశ్లేషించవచ్చు. కానీ వారి క్యారెక్టర్ అసాసినేషన్, సో ఆయన ఏదో కేసీఆర్ పెడితే వచ్చాడు, ఈయనేమో చంద్రబాబు నాయుడు పెడితే వచ్చాడు, సో వీళ్ళకు సొంతగా ఏమీ లేదు అని మన క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం భావ్యం కాదు కదా. ఈ విషయంలో బండి సంజయ్ కూడా కమెంట్ చేశారు సార్. ఏదో చంద్రబాబు నాయుడు చెప్తే మీ నిర్ణయం తీసుకుంటామా అని చెప్పేసి బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు అధిష్టానం ఇంకా రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించలే. ఇబ్బంది వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ప్రకటించరు, ఇంకోరు ఆయన ప్రకటించరు, ఈయన చెప్తే వచ్చిందంటే కాదు. రాష్ట్ర అధ్యక్షుడిని అధిష్టానము అందరికీ నామినేషన్ ఇస్తారు. నామినేషన్ అయితే ఎవరిని అధ్యక్షుడు ఉండాలో అధిష్టానం నిర్ణయిస్తుంది. అందరి అభిప్రాయాలు తీసుకొని అధిష్టానం నిర్ణయిస్తుంది. అధిష్టానం తీసుకుంటే అందరు కట్టుబడి ఉంటాం. ఈ బండి సంజయ్ కూడా అదే విషయం చెప్తూ ఉన్నారు. అంతే కదా, ఎవరైనా అదే విషయం చెప్పాలి కదా. నేను చెప్పిన ప్రిన్సిపల్ అది. బీజేపీలో అధ్యక్షుడిని బీజేపీ అధిష్టానాన్ని నిర్ణయిస్తుంది. వేరే పార్టీ నాయకులు ఎట్లా నిర్ణయిస్తారు? ఒకటే క్రైటీరియా ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూటమిలో ఉన్నారు తప్ప తెలుగుదేశంతో జనసేనతో సమన్వయం చేసుకుంటూ తెలుగుదేశం జనసేనలకు ఇబ్బంది లేకుండా ఉండగలిగే నాయకత్వాన్ని బీజేపీ ఎంపిక చేసుకుంటుంది. ఎందుకంటే అంతకు మించి ఇంకా వేరే ఫ్యాక్టర్ తెలుగుదేశం ఎందుకు వస్తుంది? చంద్రబాబు నాయుడుకి ఏం సంబంధం? చంద్రబాబు నాయుడు పొత్తు బీజేపీతో కానీ వ్యక్తులతో కాదు కదా. ఆ మాటకైతే చంద్రబాబు నాయుడు స్థాయిలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడితో సంబంధం ఏంటి? ఆయన నరేంద్ర మోడీ, అమిత్ షాలతో మాట్లాడుకుంటాడు, జేపీ నడ్డాలతో మాట్లాడుకుంటాడు. పవన్ కళ్యాణే ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షులతో ఎప్పుడు మాట్లాడాడు. పవన్ కళ్యాణే నాకు జాతీయ నాయకత్వంతోనే సంబంధం అంటాడు తప్ప రాష్ట్ర నాయకత్వంతో ఎప్పుడు పెట్టుకోడు. పవన్ కళ్యాణ్ జాతీయ నాయకత్వంతో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు జాతీయ నాయకత్వంతో మాట్లాడుకుంటాడు తప్ప ఆంధ్రప్రదేశ్ బీజేపీకి ఎవరు అన్న అంశం చంద్రబాబు నాయుడుకి ఇబ్బందిగా ఉంటుందా?
ఇక బడకచెర్లపై కేంద్ర జల సంఘాన్ని సంప్రదించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్రం సూచించింది సార్. అనుమతులు ఇవ్వలేమని పర్యావరణ నిపుణుల కమిటీ కూడా తేల్చి చెప్పేసింది. సో ఏంటి సార్ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చొక్కెదురైంది అనుకో? అంటే అనుమతులు ఇవ్వలేమని చెప్పడం కాదు, దానికి పర్యావరణ కమిటీ ఏంటంటే టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్కి అనుమతి ఇవ్వండి అని, పర్మిషన్ ప్రాజెక్ట్ కట్టడానికి కాదు. దానికి ఎంపవర్డ్ కమిటీ చెప్పింది, నిపుణుల సంఘం చెప్పింది ఏంటంటే, ఒకటి మీరు వరద జలాలని సెంట్రల్ వాటర్ కమిషన్ ముందు నిర్ధారించాలి. ఎందుకంటే బనకచెర్ల ఏంటి, పోలవరం నుంచి గోదావరి బేసిన్లో వాటర్ను తీసుకొచ్చి బనకచెర్ల వద్ద శ్రీశైలం బ్యాక్లో అక్కడికి కృష్ణానదితో అనుసంధానం చేసి కృష్ణా పెన్నా బేసిన్లోకి రాయలసీమలోకి కూడా నీళ్ళు పట్టుకెళ్తారు. సో అది పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్, అంటే ఇది నదుల అనుసంధాన ప్రాజెక్ట్. అందువల్ల గోదావరిలో ఉన్న నీటి పైన ముందు గోదావరి బేసిన్లో ఉన్న ప్రజలకు హక్కు ఉంటుంది. ఎప్పుడు కూడా రివర్ బేసిన్స్లో ఇంటర్నేషనల్ రూల్స్ ఏంటంటే ఆ బేసిన్లో ఉన్న ప్రజలకే హక్కు ఉంటుంది తప్ప ఆ బేసిన్లో ఉన్న ప్రజల అవసరాలను కాదని వేరే బేసిన్కు వాటర్ తరలించదు, అన్లెస్ అక్యూట్ డ్రింకింగ్ వాటరు స్కేర్సిటీ ఇలాంటి సందర్భాలు ఉన్నప్పుడు మినహా. సో అందువల్ల గోదావరి నదీ జలాలపైన గోదావరి పరివాహక ప్రాంత రాష్ట్రాలైన మహారాష్ట్ర తెలంగాణ సంప్రదించకుండా అవకాశమే ఉండదు. అందువల్ల మీకు పోలవరం బనకచెర్ల లింక్ కెనాల్ అనుమతులు రావాలి అంటే ముందు గోదావరిలో వరద జలాలు ఎంత ఉన్నాయనేది నిర్ధారణకు రావాలి. అంటే ఇప్పుడు 4000 TMCల వరకు సముద్రంలో కలుస్తుంది అని అంట. టోటల్ ఇయర్లీ ఎంత కలుస్తుంది లెక్క కాదు, ఆ డిస్ట్రెస్ సిచ్యువేషన్లో ఎంత ఉంటుంది ఇది కూడా క్యాలిక్యులేట్ చేయాలి. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టినప్పుడు ఎంత అవైలబుల్ ఉంటుంది, ఎందుకంటే ఒక ప్రాజెక్టు 2 ఏళ్లకు 3 ఏళ్ళకు కట్టరు. ఇప్పుడు ఈ ప్రాజెక్టు 80,900 కోట్లతో కట్టే ప్రాజెక్ట్, నియర్లీ 82,000 crore, 81,900 అంటే నియర్లీ 82,000 కోట్లతో కట్టే ప్రాజెక్టు. 3 లక్షల ఎకరాలకు అదనంగా కొత్తగా ఇరిగేషన్ ఫెసిలిటీ ఇస్తుందని 3 lakh acresకు, ఓవర్ 9 lakh acresకు స్టెబిలైజేషన్ స్థిరీకరణ, అంటే ఆల్రెడీ వాటికి వాటర్ ఫెసిలిటీ ఉంటుంది కానీ తక్కువ పడుతున్నప్పుడు ఈ వాటర్ కూడా ఇస్తారు, దాన్ని స్థిరీకరణ అంటారు, స్టెబిలైజేషన్. సో స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. అలాగే పారిశ్రామిక అవసరాలకు కూడా ఇండస్ట్రియల్ నీడ్స్ కూడా ఒక 20 TMC వాటర్ అవైలబుల్గా ఉంటుంది. 400 megawatts పవర్ ప్రొడక్షన్. అందువల్ల ఇది ఒక మ్యాసివ్ ప్రాజెక్టు. ఇలాంటి ప్రాజెక్ట్ కట్టినప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఫ్లడ్ వాటర్ ఉండదు, వరద నీళ్ళు అనేది కాన్స్టాంట్గా ఉండదు. నదులలో నీటి లభ్యత అనేది అనేక కారణాల రీత్యా మారుతూ ఉంటుంది. వాతావరణ మార్పు, క్లైమేట్ చేంజ్ వల్ల మారుతుంది, కన్జంప్షన్ ప్యాటర్న్స్ వల్ల మారుతుంది, ల్యాండ్ యూజ్ ప్యాటర్న్స్ వల్ల మారుతుంది. ఇలాంటి అనేక ఫ్యాక్టర్స్ వల్ల రివర్స్లో వాటర్ అవైలబిలిటీ చేంజ్ అవుతూ ఉంటుంది, స్టాండర్డ్గా ఉండదు రివర్స్లో వాటర్ అవైలబిలిటీ. అందువల్ల ఈరోజు గోదావరిలో ఫ్లడ్ వాటర్ ఉన్న 20 ఏళ్లకు 50 ఏళ్లకు 60 ఏళ్లకు 70 ఏళ్ళకంటే ఈ ప్రాజెక్ట్ లైఫ్ టైం ఎంత, అప్పటి వరకు గోదావరిలో ఉండే వాటర్ అవైలబిలిటీ ఎంత, సర్ప్లస్గా వరదగా సముద్రంలో కలిసేది ఎంత, అది తేలాలి కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పేది మేము వరద జలాలు మాత్రమే వాడతామంటున్నారు. వరద జలాలు వాడితే ఎవరికి అభ్యంతరం లేదు, వేస్ట్గా సముద్రంలో కలిసేదాన్ని ఎవరు వాడితే ఏంటి, కానీ దాన్ని స్పష్టంగా లెక్కించాలి, అంచనా వేయాలి, అది సెంట్రల్ వాటర్ కమిషన్ వేయాలి అని నిపుణుల సంఘం ఈ ప్రతిపాదనను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదన వెనక్కి పంపింది. అందుకే రెండవది ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగాలి. ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా ఏ ప్రాజెక్ట్ ఉండదు. మూడవది అంతర్రాష్ట్ర వివాదాలు ఉన్నాయి. ఆల్రెడీ పోలవరం విషయంలో ఒరిస్సా, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలు ముంపు ఉన్నాయి. ఇప్పుడు ఇది కూడా ఏమవుతుంది, పోలవరం నుంచి నీకు వాటర్ను బనకచెర్లకు లిఫ్ట్ చేయాలి అంటే పోలవరం దగ్గర అదనంగా స్టోర్ చేయాల్సి వస్తుందా, అదనంగా స్టోర్ చేసేటప్పుడు ఒరిస్సా, ఛత్తీస్గఢ్లలో ముంపు వివాదాలు ఆల్రెడీ కోర్టులో ఉన్నాయి. అది తేలక ముందే పోలవరం నుంచి బనకచెర్లకు ఎలా డైవర్ట్ చేస్తామన్నది మూడో అంశం. సో అందువల్ల మీకు సెంట్రల్ వాటర్ కమిషన్ ద్వారా వీటన్నిటికీ పరిష్కారాలు వెతికినాక ముందుకు పోవాలి తప్ప మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు కదా అని చెప్పి నడవదు కదా. అందువల్ల మొదలు అన్నిటికన్నా కీలకమైనది ఫ్లడ్ వాటర్ అసెస్మెంట్ జరగాలి. అది ఎందుకంటే మీకు తమిళనాడు కర్ణాటక అనుభవం ఉంది.
ఈ 2 రాష్ట్రాలు కావేరీ నదిని పంచుకుంటాయి. కర్ణాటకలో యూటిలైజేషన్ లేని రోజుల్లో తమిళనాడుకు కావేరీ వాటర్ పుష్కలంగా లభించింది. కావేరీ డెల్టా అభివృద్ధి అయింది. తమిళనాడులో కావేరీ డెల్టా ఒక మేజర్ ఇరిగేషన్ ఏరియా, అది అగ్రికల్చర్ ఏరియా. కానీ ఎప్పుడైతే కర్ణాటకలో వినియోగం మొదలైంది, పెరిగిందో, కావేరీ నుంచి వాటర్ సప్లై తమిళనాడుకు తగ్గింది. ఇప్పటికీ తమిళనాడు కర్ణాటకల మధ్య విభేదం ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఇప్పటిదాకా గోదావరి నదీ జలాల వినియోగం తక్కువ ఉంది. కారణం ఏంటంటే తెలంగాణకు ప్రకృతి రీత్యా ఉన్న ఒక ఇబ్బంది ఏంటంటే గోదావరి నది దిగువ నుంచి ప్రవహిస్తుంది, పొలాలు పైన ఉంటుంది. సో ఎత్తున పొలాలు ఉంటాయి, భూమి ఉంటుంది, వాటర్ కిందికి వెళ్తుంది. అందువల్ల లిఫ్ట్ తప్ప తెలంగాణలో మరో మార్గం లేదు. అందువల్లనే మీకు గ్రావిటీతో వచ్చిన ప్రాజెక్ట్, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఇట్లాంటివి ఉన్నా మెయిన్ యూటిలైజేషన్ లిఫ్ట్. అందువల్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టారు. ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ కట్టాలని చాలా దశాబ్దాల కళ, కానీ అది పూర్తి కాదు. ఈవెన్ ఆర్థర్ కాటన్ సమయంలో కూడా ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ కట్టాలని, నిజంగానే ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ కట్టి ఉంటే అసలు ఉమ్మడి రాష్ట్రం విడిపోయేదే కాదన్న నాలాంటి వాళ్ళకు అన్న బలమైన అభిప్రాయం. సో అందువల్ల వాటర్ ఈజ్ ఎ వెరీ సెన్సిటివ్ ఇష్యూ. కనుక మీకు ఫ్లడ్ వాటర్ ఫ్యూచర్ ప్రొడిక్షన్స్ కూడా కరెక్ట్గా ఉండాలి, ఇంటర్ స్టేట్ ఉండాలి. అన్నిటికీ మించి 1980 గోదావరి వాటర్ ట్రిబ్యునల్ ఉంది. ఆ ట్రిబ్యునల్ అవార్డుకు భిన్నంగా ఉండకూడదు. అందువల్ల ఆ అంశానికి కూడా ఈ ఎక్స్పర్ట్ కమిటీ లేవనెత్తింది. అందువల్ల ఇది ప్రాసెస్లో భాగం. ఇప్పటికిప్పుడు బనకచెర్లకు బ్రేక్ పడ్డదని చెప్పలేము, బనకచెర్ల గ్రీన్ సిగ్నల్ వచ్చిందని కూడా చెప్పలేము. ఎందుకంటే ఇట్స్ అ ప్రాసెస్. ఈ ప్రాసెస్లో నిపుణుల సంఘం కొన్ని కన్సర్న్స్ రైజ్ చేసింది. దానికి సాధికార వ్యవస్థలు కనుక పరిష్కారం చూపగలిగితే ముందుకు పోతాయి, లేకపోతే సమస్యగా మారుతుంది. ఇరాన్లోని ఫోర్డో అణుక్షేత్రంపై అమెరికా బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేసింది సార్. ఇప్పుడు భారత్ కూడా బంకర్ బస్టర్ బాంబుల్ని తయారు చేయడంపై దృష్టి పెట్టిందట. ఏంటి సార్ ఈ బంకర్ బస్టర్ బాంబుల ప్రత్యేకత ఏంటి, భారత్కు ఎందుకు అవసరం అవి అంటే? బంకర్ బస్టర్ బాంబర్ల ప్రత్యేకత పేర్లోనే ఉంది, బంకర్స్ బస్టర్. అంటే బంకర్లు అంటే భూమి లోపల హైడ్ చేస్తే దాన్ని బంకర్ అంటాము, దాన్ని బస్ట్ చేయడం బస్టరు. సో అందులో ఆ బాంబులకు బంకర్ బస్టర్ అనడంలోనే దాని పేరుంది. దాన్ని మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్, MOP అని కూడా అంటారు. ఇదేంటంటే మీకు ఇరాన్ తన న్యూక్లియర్ ఫెసిలిటీస్ను, ముఖ్యంగా ఫోర్డో న్యూక్లియర్ ఫెసిలిటీని ఒక పర్వతము దిగువన అండర్గ్రౌండ్లో నిర్మించింది. మీకు ఈవెన్ టెర్రరిస్టుల ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కూడా అండర్గ్రౌండ్లో ఉంటారు. ఇప్పుడు కార్గిల్ యుద్ధ సమయంలో కూడా చూసాం మనం. సో బంకర్లలో అంటే భయంకరమైన చలికాలంలో పాకిస్తాన్ నుంచి ఇన్ఫిల్ట్రేట్ అయ్యి చొరబడి బంకర్లలో దాక్కున్నారు. సో దానివల్ల కార్గిల్ యుద్ధం వచ్చింది. సో అందువల్ల ఇరాన్ న్యూక్లియర్ సైట్ ఫెసిలిటీస్ కూడా అండర్గ్రౌండ్లో పెట్టారు. ఈ బంకర్ బస్టర్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఉదాహరణకు మీకు అమెరికా బంకర్ బస్టర్ సో 100 మీటర్ల వరకు కూడా, మీకు 80 to 100 మీటర్స్ వరకు కూడా ముందు సాయిల్ను ఛేదించుకుంటూ లోపలికి పోయి ఎక్స్ప్లోడ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే అండర్గ్రౌండ్లో ఉన్న బంకర్ కూడా డిస్ట్రాయ్ అవుతుంది. అంటే నువ్వు ఒక బాంబు వేసిన తర్వాత కొన్నేమో ఓవర్ గ్రౌండ్ భూమి పైన నష్టం చేస్తాయి, బంకర్ బస్టర్లు ఏమో భూమిని చీల్చుకుంటూ ఒక బోర్వెల్ వేసినట్లు మనకు భూమిని ఛేదించుకుంటూ రెయిన్ఫోర్స్డ్ కాంక్రీట్, అంటే మీకు ఒక బిల్డింగ్లు కట్టినప్పుడు వాడే, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినప్పుడు వాడే రెయిన్ఫోర్స్ కాంక్రీట్ను కూడా ఛేదించుకుంటూ 100 మీటర్ల వరకు కూడా లోపలికి పోయి అప్పుడు వెళ్తుంది. సో పేలడం వల్ల ఇంకా భయంకరమైన నష్టం లోపల ఉన్నది కూడా జరుగుతుంది. ఇది బంకర్ బస్టర్ బాంబుకు ఉండే క్యారెక్టర్. సో ఈ బాంబు మనకు GBU-43 అని అంతకుముందు అమెరికాకి బాంబు ఉండే, తర్వాత GBU-57 ఇప్పుడు ఇటీవల ఇరాన్లోని ఫోర్డో న్యూక్లియర్ సైట్ పైన ప్రయోగించింది GBU-57. సో దీన్ని ప్రత్యేకంగా B-2 బాంబర్ ఫైటర్లను ఉపయోగించి ఇరాన్ ఫోర్డో సైట్ పైన ప్రయోగించారు. ఇప్పుడు భారతదేశం అది 13,600 kg, వాస్తవంగా ఇప్పుడు మన 7,500 kg వరకు ఉంటుందని అంటున్నారు. సో ఇది అగ్ని మిసైల్ ద్వారా మనం చేస్తున్నాం. అమెరికా వాళ్ళేమో విమానాల ద్వారా ఆ బంకర్ బస్టర్ బాంబును వేశారు. భారతదేశం దానికన్నా మోర్ ఎఫెక్టివ్ అండ్ ఈజియర్ పద్ధతిలో మాడిఫైడ్ అగ్నిని మాడిఫై చేసి ఆ మిసైల్ ద్వారా ఈ బాంబు వేసే మెథడ్. మీకు ఫైటర్ జెట్ కన్నా మిసైల్ ద్వారా వేయడం చాలా ఫాస్ట్గా అవుతుంది.
ఎందుకు అవుతుందంటే ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ స్పీడ్తో పోలిస్తే మిసైల్ స్పీడ్ చాలా ఎక్కువ. అందువల్ల అగ్ని మిసైల్ ఇది హైపర్సోనిక్ మిసైల్, అంటే సౌండ్ కన్నా వేగంగా ప్రయాణం చేస్తుంది మిసైల్. అంటే మన సౌండే ఇప్పుడు ఇట్లా అనుకో, ఎంత వేగంగా ప్రయాణం చేస్తుంది సౌండ్, ఇలా అంటే మీకు ఎంత వేగంగా సౌండ్ ప్రయాణం చేస్తే అర్థమవుతుంది. సో ఈ హైపర్సోనిక్ మిసైల్ ఏంటంటే 10 to 20 times హయ్యర్ ద స్పీడ్ ఆఫ్ సౌండ్. అంత వేగంగా, ధ్వని వేగం కన్నా 10 నుంచి 20 రెట్లు వేగంగా వెళ్ళగలిగే ప్రయాణం చేసే మిసైల్ ఇది. ఇది అంతకుముందు మనకు ఇది ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్, ICBM అంటారు. ఇంటగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద భారతదేశం 5 మిసైల్స్ను కొన్ని దశాబ్దాల క్రితమే మొదలుపెట్టింది. పృథ్వీ, ఆకాశ్, నాగ్, త్రిశూల్, అగ్ని. అగ్ని మిసైల్ ఏంటంటే 5000 and above కిలోమీటర్ రేంజ్ ఉన్న మిసైల్ ఇది. ఇది న్యూక్లియర్ వెపన్స్, అణ్వాయుధాలను తీసుకెళ్ళగలిగి ప్రయోగించగలిగే మిసైల్. ఇప్పుడు ఏంటంటే ఆ 5000 కిలోమీటర్ల రేంజ్ను తగ్గించి ఈ మాడిఫైడ్ వర్షన్లో 2500 కిలోమీటర్ రేంజ్లో ఒక భారీగా బంకర్ బస్టర్ బాంబును తీసుకెళ్ళి ప్రయోగించగలిగే వర్షన్ డెవలప్ చేస్తున్నారు. సో ఇది ఎందుకు చేస్తున్నారు ఇండియా? అమెరికాతో మనకేం పోటీ అంటే మనకు పోటీ కాదు. సో ఇప్పుడు ఇండియా వార్ఫేర్ అనేది మారిపోతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ వార్ నుంచి చాలామంది చాలా నేర్చుకుంటున్నాం. ఇప్పుడు మీకు ఉక్రెయిన్ రష్యా వార్ నుంచి డ్రోన్ల ప్రాధాన్యత ఏంటో అర్థమైంది. ఇటీవల ఆపరేషన్ సింధూర్లో కూడా మనం డ్రోన్ల వినియోగం మనం చూసాం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం చూసాం. సో అందువల్ల ప్రతి వార్ ఇతరులకు లెసన్. అందువల్ల మనం కూడా ఏంటంటే ఇప్పుడు పాకిస్తాన్లో టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండర్గ్రౌండ్లో ఉండవచ్చు. ఇప్పుడు లేటెస్ట్గా రిపోర్ట్ ఏమొస్తుందంటే పాకిస్తాన్ ప్రభుత్వము పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో డిఫికల్ట్ టెరెన్లో ఫారెస్ట్ దట్టమైన అటవీ ప్రాంతాల్లో మళ్ళీ టెర్రరిస్ట్ లాంచ్ ప్యాడ్స్ బేసెస్ నిర్మిస్తోంది. రేపు అండర్గ్రౌండ్లో కూడా ఉండవచ్చు ఈ బేస్లు. వీటిని ఛేదించాలంటే బంకర్ బస్టర్ బాంబర్స్ అవసరము. సో చైనా కూడా టార్గెట్ చేస్తానికి కూడా ఉపయోగపడుతుంది. చైనా కన్నా ముఖ్యంగా మనకు పాకిస్తాన్లో అండర్గ్రౌండ్లో టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే అవకాశం ఉంది కనుక భవిష్యత్తులో అండర్గ్రౌండ్ టెర్రర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కూడా ధ్వంసం చేయాలి అంటే బంకర్ బస్టర్ బాంబర్లు కీలకం. ఎందుకంటే ప్రపంచంలో అమెరికాకు తప్ప ఈ స్థాయి బాంబర్లు ఈ స్థాయి లేవు. ఈవెన్ ఇజ్రాయెల్ కూడా ఫోర్డు న్యూక్లియర్ సైట్ మీద అటాక్ చేయలేదు, నటాంజ్ పైన చేసింది కానీ ఫోర్డు పైన చేయలేదు. ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర కూడా ఆ రకమైన GBU-57 బాంబులు లేవు, వాటిని మోసుకెళ్ళగలిగే ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ లేవు. అందువల్ల డెఫినెట్గా ఇది ఇండియన్ డిఫెన్స్ కెపబిలిటీని పెంచుతుంది. బ్రహ్మోస్ మిసైల్ లాగా వరల్డ్ వైడ్ డిమాండ్ కూడా వస్తుంది. బ్రహ్మోస్ మిసైల్ ఆల్రెడీ ఫిలిప్పీన్స్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చారు. దాని కొరకు ప్రత్యేకంగా లక్నోలో కొత్తగా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ కూడా పెట్టారు. అంటే హైదరాబాద్, త్రివేంద్రం వీటితో పాటు మీకు బ్రహ్మోస్ మిసైల్కి ఇతర దేశాలకు కూడా ఆల్రెడీ ఆలోచిస్తున్నాయి. వియత్నాం, మలేషియా, ఇండోనేషియా లాంటి దేశాలకు కూడా. ఎందుకంటే ఇటీవల ఆపరేషన్ సింధూర్లో దాని ప్రభావం చూశారు. సో అందువల్ల ఇట్స్ ఏ వెరీ బిగ్ అడ్వాన్స్మెంట్ ఇండియాస్ డిఫెన్స్ కెపబిలిటీ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.